నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని హౌసింగ్ బోర్డులో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. ఉదయం దేవాలయంలో ధ్వజారోహణం, గోపూజ, గణపతి హోమం, పుష్పాభిషేకం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అనంతరం పెద్ద ఎత్తున 1008 కలశాలతో భక్తులు ఊరేగింపుగా పూర ప్రదక్షిణ నిర్వహించారు. భార్యపై అనుమానంతో ఆమె మేనమామను అతి కిరాతకంగా పొడిచిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు గోదావరికని ఏసీపీ మడత రమేష్ తెలిపారు. గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నిందితుడు శ్రావణ్ ను ఏసీపీ అరెస్ట్ చూపించారు. మంగళవారం ఉదయం గోదావరికని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కత్తిపోట్లు పారిశ్రామిక ప్రాంతంలో సంచలనం సృష్టించిందని నిందితుడు శ్రావణ్ ను 5 గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశామన్నారు. మంచిర్యాల జిల్లా భీమవరంకు చెందిన శ్రావణ్ 6 సంవత్సరాల క్రితం గోదావరికి చెందిన పూజను ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలిపారు. గోదావరికని పట్టణం లోపల ఒక చిన్న సంఘటన జరిగింది. ప్రజలందరూ నూతన సంవత్సరం కొరకు తయారయ్యేటువంటి ఆ క్షణం లోపల ఈ జరిగిన సంఘటన సామాజిక మాధ్యమం లోపల పూర్తిగా వైరల్ అయ్యి అది కొంచెం అనుకోని దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన జరిగింది. దాని విశేషాలు ఏంటి అంటే, ఈ భీమారకు చెందిన గొల్ల శ్రావణ్ అనే వ్యక్తి 6 సంవత్సరాల క్రితం ఈ గోదావరికనికి చెందిన ఒక అమ్మాయి పూజతోటి ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళకి 2 పిల్లలు కూడా కలిగారు. ఆ తర్వాత ఈ శ్రవణ్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం వల్ల భార్యతోటి కొన్ని గొడవలు రావడం వల్ల పూజ యొక్క మేనమామ నంది శ్రీనివాస్ వీళ్ళిద్దరి మధ్యలో సఖ్యత కుదుర్చడానికి కొంచెం పెద్దగా పంచాయతీ చేయడం జరిగింది. దాని మీద ఈ శ్రీనివాస్ మీద కక్ష పెంచుకొని ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతం లోపల ఆయనతోటి గోదావరికానికి వచ్చేసి ఆయనతోటి మాట్లాడాలని నమ్మించి కళాశాల ప్రాంగణంలోకి తీసుకెళ్లి అక్కడ మాట్లాడుతూ అకస్మాత్తుగా కత్తితోటి శ్రీనివాస్ మీద దాడి చేయడం జరిగింది. ఇది పూర్తిగా కుటుంబ వ్యవహారం.
అయితే శ్రీనివాసు శ్రవణ్ను నమ్మి కళాశాలకు వెళ్లి మాట్లాడే క్రమం లోపల శ్రవణ్ విచక్షణ రహితంగా శ్రీనివాస్ మీద కత్తితోటి అటాక్ చేయడం, అతను పూర్తిగా కొలాప్స్ అవ్వడం జరిగింది. అది తెలిసిన వెంటనే గోదావరిఖని పోలీస్ 1 టౌన్ సిఐ ఆధ్వర్యం లోపల మిగతా పోలీసులందరూ అక్కడికి చేరుకొని శ్రీనివాస్ను రక్షించి హాస్పిటల్కు పంపడం జరిగింది. దాని మీద శ్రవణ్ మీద హత్యా ప్రయత్నం కేసు నమోదు చేసి సిపి గారి ఆదేశాల మేరకు, డీసీపీ గారి ఆదేశాల మేరకు ఒక 2-3 టీంలు పూర్తి స్థాయిలో ఈ కేసు మీద పంపించేసి ఈ శ్రవణ్ను ఈరోజు వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. అదుపులోకి తీసుకున్నాం. శ్రవణ్ను పూర్తి స్థాయిలో విచారించగా ఇంతకుముందు చెప్పినట్టు ఈ శ్రవణ్కు ఉన్న వివాహేతర సంబంధం విషయం లోపల శ్రీనివాస్ ఇన్వాల్వ్ అయ్యి ఇబ్బంది పెడుతున్నాడని కక్ష పెంచుకొని అతన్ని హత్య ప్రయత్నం చేయడం జరిగింది. శ్రవణ్ను ఈరోజు అరెస్ట్ చేశాను, కోర్టు కూడా పంపిస్తున్నాము. దీని మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి, శాస్త్రీయంగా ఇన్వెస్టిగేషన్ చేసి శిక్ష పడే విధంగా కూడా చేస్తాము. ఇట్లాంటి కుటుంబంకు సంబంధించిన విషయాల లోపల ఇలాంటి విషయాలు చాలా జరుగుతున్నాయి. దీని మీద ప్రజలు తమ యొక్క సంబంధాల విషయం లోపల, తమ బాంధవ్యాల విషయం లోపల పూర్తి స్థాయిలో ఒక అవగాహనకు వచ్చి కుటుంబ సభ్యుల మధ్యలో ఎలాంటి గొడవలు రాకుండా చూసుకోవడం అనేది ఈ రోజులలో ముఖ్యమైన అంశంగా మారుతాము. డిసెంబర్ 31న 2024 వేడుకలు పలుకుతూ 2025 సంవత్సరాలకి స్వాగతం పలుకుతూ ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన సీతారామ సేవా సమితి మహిళలు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం రాత్రి కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా మహిళలు వాటర్ మిలన్ కట్ చేసి కొత్త సంవత్సరాన్ని వినూత్నంగా జరుపుకున్నారు. వినూత్నంగా కట్ చేయడం జరిగింది. మంచిగా పెట్టాం, రౌండ్గా పెట్టు. ఒక ముక్క అందరం నిలబడండి అందరు ఒకటే. హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీరు కూర్చుని పిల్లలు ఒక చెయ్యి మంచిగా వెళ్ళి ఇప్పుడు విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. చూడు మంచు దుప్పటి కప్పిన ప్రకృతి అందగించిన తీరును చూడు వర్షవాసం పల్లెంటే జరిగిపోయిన సన్నడి తోడు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్, న్యూ ఇయర్. మనసు నిండుగా కొత్త కోరికలు పండిన రోజు, ఆకాశానికి ఎగిరిన రోజు, హద్దులేని మన ఆనందాలకు పండిన రోజు. ఎంజాయ్ బ్రదర్, ఎంజాయ్ బ్రదర్, ఈ రోజు నీదే నీదే. ఎంజాయ్ బ్రదర్, కోరికలల్లిన కొత్త వత్సరం వచ్చింది. మంచు దుప్పటి కప్పిన చూడు, పల్లెలు తేడా చెరిగిపోయి
24 సంవత్సరానికి వీడుకోలు చెప్తూ 2025వ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మా శ్రీ సీతారామ సేవా సమితి సభ్యులందరం కలిసి ఈరోజు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడం జరిగింది. అందరూ రంగురంగు కేకులు కట్ చేసి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటారు కాబట్టి ఇక ముందు ఎవరైనా కానీ అలాంటి కేకులు వాడకుండా నేచురల్గా పండించే పళ్ళతో కరబ్జా అయితేనేమి, యాపిల్ అయితేనేమి ఇలాంటి పళ్ళతో న్యూ ఇయర్ వేడుకలు కానీ బర్త్డే వేడుకలు కానీ జరుపుకోవాలని కోరుకుంటూ బతుకమ్మ చారణకి మిగతా అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని కోరుకుంటూ అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నూతన సంవత్సర వేడుకలు రామగుండం తవిత ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి తవిత ఆశ్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సింగరేణి ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ అంటే వాళ్ళు అక్కడ ఇక్కడ ఏమైనా మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయితే చూడండి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పండి. చూడు రెడీ 1 2 3 ఫోటో వీడియో అయితే వారందరూ హాయ్ అని చెప్పాలి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. రెండు 2025 సంవత్సరంలో సింగరేణి ఉద్యోగుల అధికారుల సమిష్టి కృషితో ఆర్జీవన్ ఏరియాను ముందు భాగాన నిలపడానికి కృషి చేస్తామని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. ఆర్జీవన్ ఆధ్వర్యంలో గోదావరి ఖనిలోని ఆర్సీఓఏ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్జీ ఏరియా డిసెంబర్ మాసం వరకు సాధించిన టార్గెట్ ను జీఎం వెల్లడించారు. నూతన సంవత్సర సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు నమస్కరించి ఏరియాలో గౌరవనీయులు మన ఆర్జీవన్ జీఎం గారు ప్రెస్ అందరినీ కూడా తన కుటుంబం వార్తలను కూడా ఈరోజు నూతన సంవత్సరం మొదటి రోజు నాడు పాత్రికేయుల సమక్షం ఏర్పాటు చేసి నూతన అధ్యాయాన్ని సృష్టించిన జీఎం గారికి వారి సహచర
ఎందుకంటే సార్ మేమందరం కూడా జనరల్గా ఈరోజు ఎక్కడెక్కడ ఏదో పొలంలో వెళ్ళేవాళ్ళం, ఏదో పొలం ద్వారానో లేకపోతే దారిలో ఆయన విషయాలు చెప్పడం జరిగింది. కానీ తెలియజేసుకున్నాం అంటే గ్రేట్ గోస్ టు అవర్ జిఎం. అందరికీ నమస్తే. కొద్దిమందిని చూడలేకపోతున్నాను, కాకపోతే కలవడం జరిగింది. చూడలేకంటే ఈ ఫోటోలకు అడ్డం ఉండడం వల్ల. సో గోదావరి ఖని ప్రెస్ అసోసియేషన్, ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ సభ్యులందరికీ, ఆర్గనైజింగ్ కమిటీస్ మరియు మెంబర్స్ అందరికీ మరొక్కసారి పర్సనల్లీ నా తరపు నుంచి, నా ఫ్యామిలీ తరపు నుంచి మరియు ఇటు సింగరేణి కాలరీస్ ఆర్జీవన్ ఏరియా తరపు నుంచి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి న్యూ ఇయర్ 2025 గ్రీటింగ్స్ పేరు పేరున తెలియజేయడానికి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. సంతోషంగా ఉంది మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి కానీ మా కోసం సమయం వెచ్చించి మీరు ఇక్కడికి వచ్చి మీ ఆలోచనలు నాతో పంచుకోవడానికి, మేము కూడా మీతో కలిసే అవకాశం కల్పించినందుకు నాకు కూడా సంతోషంగా ఉంది మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏరియాలో నేను జిఎంగా తీసుకున్న దగ్గర నుంచి ప్రెస్ ప్రతి ఒక్కరు కూడా, ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేంది, ప్రింట్ మీడియా అయితేనేంది, సోషల్ మీడియా అయితేనేంది, అందరూ కూడా పాజిటివ్గా రెస్పాండ్ ఇస్తూ ఏవైతే మేము మాకు దృష్టికి రానివి కూడా మా దృష్టికి వచ్చేట్లు చేసి మా యొక్క అభిప్రాయాలను కూడా ఇటు కంపెనీ ఉద్యోగులకు, వారి ఫ్యామిలీస్కి కానీ, అట్లనే గోదావరి కానీ పౌరులకు కానీ వారికి తెలియజేస్తున్నారు. అట్లనే మారుమూలలో ఉన్న అభిప్రాయాలను కూడా మీరు మా దృష్టికి తీసుకొచ్చి ఇటు కంపెనీ యొక్క సమస్యలు సాల్వ్ చేయడానికి కానీ, గోదావరి కానీ ఊరి యొక్క సమస్యలు సాల్వ్ చేయడానికి కానీ మీరు చేస్తున్న కృషి అమూల్యమైనది. దానికి మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, మీ యొక్క కంట్రిబ్యూషన్కి యొక్క సొసైటీకి ఇస్తున్నందుకు. ఏరియా అందరు ఉద్యోగుల, సూపర్వైజర్ల, అధికారుల మరియు యూనియన్ నాయకులు, యూనియన్ సభ్యులు అందరి యొక్క సమిష్టి కృషితో 4.5 లక్షలకు గాను 4,40,000 చిల్లర తేయడం జరిగింది. 98% ప్రొడక్షన్తో ఉన్నది. అట్లే ప్రోగ్రెసివ్ ఈ సంవత్సరం మొదటి చూస్తే 36.5 లక్షలకు గాను 33 లక్షల సుమారుతోని 90%లో ఉన్నది. ఇది ఏరియా మొత్తం కలిసి. ఇది పోయిన సంవత్సరము 30 లక్షల ఉత్పత్తితో పోలిస్తే 6 లక్షలు ఎక్కువ తీయడం జరిగింది గత సంవత్సరంతో పోలిస్తే. అట్లనే OC5 మైన్ ఏదైతే ఉందో వాళ్ళు 33.5 లక్షలకు గాను 35.5 లక్షలు తీసి 106%తోని ప్రొడక్షన్లో ఉన్నారు. అట్లనే డిస్పాచ్ 26.5 లక్షలకు గాను 26,10,000తోని 98%లో ఉన్నారు. వారికి OC5లో పనిచేసే ఉద్యోగులు వారందరికీ కూడా, అధికారులు, సూపర్వైజర్ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అండర్ గ్రౌండ్ విషయానికి వస్తే కొంత వెనుకబడి ఉన్నమాట నిజము. దానికి పూర్తి చేయడానికి ఏదైతే కంటిన్యూస్ మైనర్ సెక్షన్ ఉందో అది సుమారు 25 లక్షలకు గాను 2.5 లక్షలకు గాను 2,57,000 తీసి 103%లో ఉన్నారు కంటిన్యూస్ మైనర్ సెక్షన్. ఈ విధంగా ఏరియా మొత్తం చూస్తే 90% డిస్పాచ్తోని 98% ప్రొడక్షన్తోని ముందు పోతున్నాము. మిగిలిన దాన్ని కూడా రాబోయే 3 నెలల్లో గౌరవ చైర్మన్ గారు కానీ, డైరెక్టర్లు కానీ దానిని సునిశ్చితంగాను క్లోజ్గా ఫాలోఅప్ చేస్తున్నారు వారి యొక్క మార్గదర్శకత్వంలో. అట్లా ఏరియాలో పనిచేస్తున్న ప్రతి 1 ఇంక్లైన్, 2 ఇంక్లైన్, 2A, OC5, GDK11 ఉద్యోగులు, అధికారులు, సూపర్వైజర్లు, యూనియన్ నాయకుల యొక్క సమిష్టి కృషితో రాబోయే 3 నెలల్లో ప్రొడక్షన్ 100% తీసే మార్గంలో ముందుకు పోతున్నాము. దానికి సహకరిస్తున్న అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. లలిత్ కుమార్ గారు, అలాగే వేదిక మీద ఉన్న అధికారులతో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులకు, నాతోటి జర్నలిస్ట్ మిత్రులకు, అలాగే సింగరేణి కార్మిక సంఘాలకు, ప్రధానంగా సింగరేణి కార్మిక కుటుంబాలకు మా ప్రెస్ క్లబ్ పక్షాన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఆర్జిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలకు ధీటుగా ముందుకు సాగుతూ కాలనగరిస్తున్న సింగరేణి సంస్థ
ఈ 2025వ సంవత్సరంలో కూడా మరింత ప్రగతి పదంలో పయనించాలని, అందుకు మా వంతుగా కూడా సామాజిక బాధ్యతగా సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మనందరికీ తెలిసిన విషయమే, తెలంగాణకు తలమానికం సింగరేణి సంస్థ. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది కుటుంబాలకు జీవనాధారంగా విరాజిల్లుతున్న ఈ సంస్థ దినదిన ప్రవృద్ధిమానం చెందితే భవిష్యత్తులో మరింత ఉపాధికి కల్పదరువుగా విరాజిల్లుతుందనేది మన భావన. ఆ దిశగా సంస్థ ప్రయాణించాలని, కలకాలం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సింగరేణి యాజమాన్యం కూడా కేవలం బొగ్గు ఉత్పత్తిపైనే ఆధారపడకుండా మల్టీపర్పస్ బిజినెస్ రంగంలో కూడా ప్రవేశించాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ దిశగా కూడా సింగరేణి సంస్థ రాణించాలని, 10 కాలాల పాటు సంస్థ చల్లగా ఉండాలని, ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గతంలో మాదిరిగానే మా ప్రెస్ కూడా సింగరేణి యాజమాన్య పరంగా ఈ విధంగానే సత్సంబంధాలు కొనసాగిస్తూ మాకుండే చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ను తీర్చాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎలక్ట్రానిక్ మీడియా, ఆల్ ఆఫీసర్స్, వేదిక మీద ఉన్న వారికి అందరూ కూడా విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. 2025వ సంవత్సరం 2024వ సంవత్సరము పూర్తి చేసుకొని 2025వ సంవత్సరంలో మనము ముందుకెళ్తా ఉన్నాం. ఈ యొక్క ఆర్జీవన్ ఏరియాలో 2024లో మంచి ప్రొడక్షన్ తోటి లాభాలలోకి వచ్చి కార్మికులు కూడా మంచి మన్ననలు పొంది ఈ యొక్క ఆర్జీవన్ అభివృద్ధి కోసము ఫ్రంట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా చాలా కంపెనీకి చేదోడు బాదోడుగా ఉండి కార్మిక సంఘాలతోటి కూడా ఉండి మేము ఏఐటీసీ రికగ్నిషన్ యూనియన్గా ఈ గెలిచిన సంవత్సరము తర్వాత కార్మికులకు సంబంధించినటువంటి హక్కులు కానీ మొన్ననే డిసెంబరులో మన ఆర్జీవన్ ఏరియాలో సీఎం కమిటీ లెవెల్ సమావేశం జరిగింది. ఈ నెల 30 తారీఖు రోజు జీవన్ కమిటీ లెవెల్ సమావేశాలు జరిగినాయి. ఈ సమావేశాలలో కార్మికులకు సంబంధించినటువంటి హక్కుల విషయంలో కానీ సింగరేణి అభివృద్ధికి విషయాలు కానీ ఈ చర్చల ద్వారా ముందుకెళ్తామని, రాబోయే రోజులలో మీ అందరి సహాయ సహకారాలు సింగరేణి యాజమాన్యానికి అట్లాగే మా ఏఐటీసీ కూడా మంచి వార్తలు రాయాలని, కార్మికుల పక్షాన ఏఐటీసీ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుందని, అలాగే సింగరేణి కంపెనీ యొక్క అభివృద్ధి కూడా పోరాడుతూనే ఉంటుందని, రాబోయే రోజులలో సింగరేణి కంపెనీ ఇంకా 10 కాలాల పాటు లాభాల దిశలో పోయి లాభాల వాటలో పోయి ఈ యొక్క రాబోయే కాలంలో భావి పౌరులకు భవిష్యత్తును ఇచ్చే విధంగా ఉద్యోగాలు కూడా సింగరేణిలో రావాలని, కొత్త అండర్గ్రౌండ్స్ మైన్స్ రావాలని, కొత్త ఇండస్ట్రీస్ కూడా ఇలా సింగరేణి యాజమాన్యం తీసుకోవాలని పవర్ ప్లాంట్ లాంటివి తీసుకున్నారు. ఇంకా ఇతరత్ర ఫ్యాక్టరీలు కూడా ఈ ప్రాంతంలో గోదావరి ప్రాంతంలో పెట్టాలని, దానికి మీ అందరి పాత్రికేయుల సహాయ సహకారాలు కూడా కావాలని కోరుతూ నాకు ఈ అవకాశం. పెరిక సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను పెరిక సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు కందుల సంధ్యారాణి ఆవిష్కరించారు. కుక్కలగూడూరు గ్రామంలోని శివరామపురగిరి క్షత్రియ పెరిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర పెరిక సంఘం మహిళా నాయకురాలు కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. పెరిక కుల ఐక్యత, పెరిక కుల ఐక్యత. అందరికీ నమస్కారం. ఇవాళ పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామంలో శివరామ పురగిరి క్షత్రియ పెరిక కుల సంక్షేమ సంఘం క్యాలెండర్ని, నూతన సంవత్సర 2025 క్యాలెండర్ని ఈరోజు గ్రామ శాఖ అలాగే గ్రామ పెద్దలు, యువకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు
క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా పెరికకుల కుటుంబాలకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరం మీరు అనుకున్నటువంటి అన్ని లక్ష్యాలని చేరుకోవాలని, అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ ఇదొక మంచి సాంప్రదాయం. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం రోజున క్యాలెండర్ని ప్రతి కుటుంబానికి కూడా అందించడం ఒక మంచి సాంప్రదాయం. దీన్ని కొనసాగిస్తూ అందరూ కూడా ఐక్యతతోటి ఇలాంటి కార్యక్రమాలు అలవర్చుకోవడం, ముందుకు తీసుకెళ్లడం శుభ సందర్భంగా భావిస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై. అందరూ గత సంవత్సర కాలంగా ప్రెస్ క్లబ్ సభ్యుల కోసం క్లబ్ ఔన్నత్యం కోసం పాటుపడుతూ వస్తున్నామని గోదావరికని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదరి కుమార్, ప్రధాన కార్యదర్శి పందిల శ్యామ్ తెలిపారు. నూతన సంవత్సర సందర్భంగా గోదావరికని ప్రెస్ క్లబ్ లో బుధవారం క్లబ్ నాయకత్వం నూతన సంవత్సర వేడుకలను క్లబ్ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించారు. క్లబ్ సభ్యులందరితో కలిసి నూతన సంవత్సర కేక్ ను కట్ చేసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఫోటో కార్యక్రమం పూర్తయితే సార్ అందరూ ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవచ్చని అనుకుంటున్నారు. సందర్భానుసారంగా గ్యాదరింగ్ అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో గత సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ ఈరోజు ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ క్లబ్ నిర్వహించే ఈ కార్యక్రమానికి సకాలంలో హాజరైన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ అందరికీ తెలుసు, ప్రెస్ క్లబ్ పక్షాన ఇన్సూరెన్స్ చేయించుకుంటూ వస్తున్నాం. గత నెల 10వ తేదీ 10-15 తేదీ మధ్య దాని పీరియడ్ పూర్తయింది. అయితే సకాలంలో దాన్ని రెన్యువల్ చేస్తే మన క్లబ్ కూడా ఆర్థికంగా బడ్డం పడకుండా ఉంటుందన్న ఉద్దేశంతో సకాలంలో అందరి ఇన్సూరెన్స్ బాండ్లు రెన్యువల్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ బాండ్లను కూడా సభ్యులందరికీ పంపిణీ చేస్తున్నామని చెప్తూ సంతోషిస్తున్నాను. మీరు గమనించే ఉంటారు, ఈ సంవత్సర కాలంలో ఒక కమిట్మెంట్తో మేము పనిచేసుకుంటూ వచ్చాము. క్లబ్ ఔన్నత్యానికి ప్రతిష్టకు ఎలాంటి భంగం కలిగించకుండా ఒక ఐక్యతతో ముందుకు సాగుతూ భౌతికంగా సామాజికంగా
మన ప్రెస్ క్లబ్ ఉన్నతిని పెంచే విధంగా పనిచేస్తూ వచ్చామని తెలుపుటకు సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఇదంతా మేమేం చేసినా, మా కార్యవర్గం ఏం చేసినా అదంతా క్లబ్ సభ్యులు అందించిన సహకారంతోనే సాధ్యమైందని సవినయంగా మనవి చేస్తున్నాను. ప్రతి సంవత్సరం తీపి చేదు జ్ఞాపకాలు ఉంటాయి, సహజం. కానీ వాటి నుండి వచ్చే అనుభవాలను, వాటి ఫలితాలను, అనుభవాలను విశ్లేషించుకుంటూ ఈ నూతన సంవత్సరంలో మరింత ఉన్నతి దిశగా మనము మన క్లబ్ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. ఆ దిశగా నా వంతుగా వేల్పుల నారాయణ గారు ఉంటారు. నవాలే బాగా జూమింగ్ లైవ్ గా ఫ్రేమ్లకు రండి. అది రెండు సమగ్ర శిక్ష ఉద్యోగులకు కొత్త సంవత్సరంలో అర్ధనగ్న ప్రదర్శన రోజు రోజుకి ఉధృతం చేసిన సమ్మె. రాష్ట్రంలో ప్రజలు ఆంగ్ల నూతన సంవత్సర సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో మెదక్ కలెక్టర్ కార్యాలయం ముందు 23 రోజులుగా సమ్మె చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులు అర్ధనగ్న నిరసన. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి వరంగల్ సభలో మాట ఇచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, మాకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే అన్నగొండలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత. మీరిచ్చిన మాటే కదా, మీరిచ్చిన మాటే కదా, మీరిచ్చిన మాటే కదా. సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే, సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే, సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత. సమగ్ర శిక్ష ఉద్యోగులు వెంటనే, సమగ్ర శిక్ష ఉద్యోగులు రెగ్యులరైజ్ చేస్తామని, రెగ్యులరైజ్ చేస్తామని, రెగ్యులరైజ్, రెగ్యులరైజ్, రెగ్యులరైజ్. విద్యాశాఖలో సమగ్ర శిక్షణ వ్యవస్థలో గత 18 సంవత్సరాలుగా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని మా రాష్ట్ర సంఘం, అదే మెదక్ జిల్లా సంఘం పక్షాన ముఖ్యమంత్రి గారిని కోరుతూ, వారు గత సంవత్సరం వరంగల్ సభలో ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని దాన్ని నిలబెట్టుకోవాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు తెలిపే క్రమంలో ఈరోజు మెదక్ జిల్లా శాఖ పక్షాన అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ నిరసన తెలిపి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారిని మెదక్ జిల్లా అదేవిధంగా టీఎస్ఎస్యుఎస్ రాష్ట్ర శాఖ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత,
వరంగల్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే వరంగల్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే వరంగల్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.